సితారకు స్వాగతం. ఈటీవీలో ప్రతిరోజు రాత్రి 7:30కు దూసుకుపోతున్న సీరియల్ రంగుల రాట్నం. ఈ సీరియల్లో మహేశ్వరిగా నటిస్తున్న దివ్య గురించి, వారి రియల్ లైఫ్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దివ్య పూర్తి పేరు దివ్యారావు. దివ్య ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. దివ్య తండ్రి రైల్వే ఉద్యోగి, తల్లి కూడా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి. చిన్నతనం నుండి నటన పట్ల, డాన్స్ పట్ల ఆసక్తి కల దివ్య మొదట క్లాసికల్ డాన్స్ ను నేర్చుకున్నారు. 2008వ సంవత్సరంలో జీ తెలుగులో ఓంకార్ నిర్వహించిన ఆట షోలో దివ్య పార్టిసిపేట్ చేశారు. తరువాత 2012వ సంవత్సరంలో జీ తెలుగులో ముద్దుబిడ్డ సీరియల్ ద్వారా జ్వాల అనే పాత్రలో డెబ్యూట్ అయ్యారు. అందులో విలన్ గా నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. ఆ తర్వాత మనసు మమత సీరియల్లో భార్గవి అనే పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో టీనేజ్ అమ్మాయి నుండి తల్లి పాత్ర వరకు దివ్యారావు నటించారు. మనసు మమత సీరియల్ ఈమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దివ్యారావు విలన్ గానే మనసు మమత సీరియల్లో కూడా నటించారు. ఆమెను తెలుగు ఇండస్ట్రీ విలన్ రోల్స్ కు మాత్రమే పరిమితం చేసింది. ఆ తర్వాత 2014లో ముత్యాల ముగ్గు సీరియల్లో నందికకు తల్లిగా నటించారు. అందులో కూడా ఈమె నెగటివ్ రోల్లోనే నటించారు. ఆ తర్వాత స్టార్ మా ఛానల్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ప్రసారమైన పుట్టింటి పట్టుచీర సీరియల్లో కూడా నటించారు. ఆ తర్వాత జెమినీ టీవీలో చదరంగం సీరియల్లోనూ, మమతల కోవెల సీరియల్స్ లో కూడా దివ్యారావు నటించారు. ఇంకా జీ తెలుగులో సూపర్ జోడీ, ఈటీవీలో సై సై సయ్యారే అనే షోస్ లో కూడా డాన్సర్ గా చేశారు దివ్య అటు డాన్సర్ గా, ఇటు నటిగా తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపును పొందారు. ప్రస్తుతం మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సీరియల్ రంగుల రాట్నంలో మహేశ్వరి క్యారెక్టర్ లో విలన్ పాత్రలోనే నటిస్తూ మరోసారి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు దివ్యారావు ఫ్యూచర్ లో ఇలాగే మంచి ప్రాజెక్ట్స్ లో నటించి మునుముందుకు సాగిపోవాలని కోరుకుందాం.